మొన్ననే పెళ్ళి, ఇప్పుడేమో బిజినెస్లో లక్షల్లో నష్టం. సహాయం చేయాలంటూ జబర్దస్త్ కమెడియన్ మహిధర్ వేడుకుంటున్నాడు. అసలు ఏం జరిగింది, ఎందుకలా అన్నాడు, ఈ వీడియోలో చూద్దాం. జబర్దస్త్లో ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన అతను రైటర్గా, టీమ్ లీడర్గా ఎదిగాడు. అయితే ఎందుకో కానీ జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటకు వచ్చేశాడు. మహిధర్ వైబ్స్ పేరుతో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాడు. సినిమాలు, బిగ్ బాస్ రివ్యూస్, ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఇతని వీడియోలకు యూట్యూబ్లో భారీ వ్యూస్ వస్తుంటాయి. వీటితో పాటు ఒక కేఫ్ బిజినెస్ కూడా రన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ నటుడు యూట్యూబ్ ఛానల్ని అమ్మేస్తున్నాను, ఎవరైనా కొనండి అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం అందరినీ షాక్ గురిచేస్తుంది. ఇక మీదట మహిధర్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఛానల్ని అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఛానల్ ఉండాలి అనుకుంటే మాత్రం మీ సపోర్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని నెలల క్రితం నేను ఒక బిజినెస్ మొదలుపెట్టాను. అయితే ఈ బిజినెస్లో 55 లక్షల పైగా నష్టపోయాను. సుమారుగా 65 లక్షల వరకు పెట్టుబడి పెడితే కేవలం 10 లక్షలు మాత్రమే మిగిలింది. నేను దాచుకున్న 40 లక్షల రూపాయలు ఈ బిజినెస్లోనే పెట్టాను. అలాగే బయట నుంచి ఒక 25 లక్షల రూపాయల వరకు అప్పు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశాను. కానీ మొత్తం మీద 60 లక్షల వరకు లాస్ అయ్యాను. ఇప్పుడు ఈ అప్పు తీర్చాలంటే నేను ఈ ఛానల్ని అమ్మేయక తప్పదు. ఈ ఛానల్ని కొనేవారు కొన్ని కండిషన్స్ పెట్టారు. అదే నన్ను ఈ వీడియో చేసేలా చేసింది. ఒకవేళ ఈ ఛానల్ అమ్మేస్తే పూర్తిగా ఇక మీదట మరో ఛానల్ చేయకూడదని వీలుండకుండా కండిషన్ పెట్టారు. ముఖ్యంగా మూవీస్ రిలేటెడ్గా ఏది మాట్లాడకూడదన్నారు. ఇక మీదట రివ్యూస్ కానీ మూవీస్కి సంబంధించిన విషయాలని చేయకూడదని చెప్పారు. యూట్యూబ్ కొనేవాళ్ళు ఈ రూల్స్ పెట్టేసరికి తనకి అర్థం కాక ఈ వీడియో చేశాను అని మహిధర్ చెప్పుకొచ్చారు.